హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక నిన్న కరీంనగర్లో కేసీఆర్ సభ ఏదైతే నిర్వహించిండో ఆ సభకు చూడండి ఒకసారి జనాలు ఎట్లా వచ్చిరో. కరీంనగర్ బీఆర్ఎస్ కథనబేరి సభకు హాజరైన జనాలు బాగానే వచ్చిరు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎమ్మెల్యేలంతా చూడురిగో ఈడ మీరందరూ చూడాలి. అసలు జనాలంటే కేసీఆర్ అంటే జనాలకు మొత్తం నమ్మకమే పోయింది. కేసీఆర్ను నమ్మే పరిస్థితులలోనే లేరు అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఈ వీడియో చూడుర్రి, ఈ ఫోటో చూడుర్రి, ఇక్కడ ఈ విజువల్స్ చూడుర్రి. ఇగో జనాలు ఎట్లా కనబడుతారో కుప్పలుగా ఒక్కసారి దీన్ని చూడుర్రి. కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఏమైనా అభిమానం లేకపోతే ఈ రకంగా ప్రజలు సభకు హాజరవుతారా? మొత్తానికి వీళ్ళందరికీ అభివాదం. మొత్తం కేసీఆర్ ఏం చెప్తుండంటే కాంగ్రెస్ పార్టీ రాకముందు అసలు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చాలా చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, వలస రాజ్యం వస్తుంది, ఇక నీళ్లు ఉండయి, కరెంటు పోతుంది, ఆగమైపోతాయి బతుకులు, దళారు రాజ్యం వస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడింది. కానీ ఎవ్వరు కూడా వినిపించుకోలే. ఇక ఆ పాట ఉన్నది కదా, 3 రంగుల జెండా పాట. ఆ పాటను పట్టుకొని ఇక మొత్తం ఓట్లు వేసిరు. ఇక బీడు భూముల వానయ్య కురుస్తాడంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు గట అన్నీ ఎండిపోతున్నాయి, గడ వానయ్య కురుస్తలేడు. ఇప్పుడు గట పోయి వర్షం లెక్క ఉరుమనురి రేవంత్ రెడ్డిని. పాటకు తగ్గట్టుగా పాలన ఉండాలి, పాలన లేకపాయే. పాట గంభీరంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు మీ మాటలు వింటే ఇక ప్రజలు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మిద్దెల మీద అంతరాల మీద తీసుకుపోయినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు ఏం లేదు, ఎక్కడనే ఇంకా పూర్తిగా కరువు వచ్చేసింది అనేటువంటి భయభ్రాంతులకు గురైపోతున్నారు ప్రజలు. అట్లాంటి పాలన అయిపోయింది. ఇప్పుడు నమ్మి ఓటేసినందుకు గొంతు విసికినట్టు అయిపోతుంది. రైతులైతే గొడా ఏడుస్తుర్రు. ఇక దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన గట్లే అయిపోతుంది. ఇప్పుడు దద్దమ్మ ప్రభుత్వము చేతగాని పాలననే. ఎట్లాంటి తెలంగాణ ఎట్లా అయిపోయే 3 నెలల్లోనే ఆగం చేసిండ్రు. 3 నెలలైనాయా, ఎక్కువ కూడా కాదు. కాంగ్రెస్ వాళ్ళకు అధికారం కట్టబెట్టింది 3 నెలలే. 3 నెలలనే గింత దిగజారిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఆగమాగం. కేసీఆర్ పెట్టిన ప్రతి పనిలో కూడా పరిశీలన, పర్యవేక్షణ, ఎంక్వైరీలు, విచారణలు అనుకుంటా మొత్తం వాటి మీదనే. కానీ ప్రజలకు సేవ చేసింది లేదు, ప్రజలకు కావాల్సిన పని గురించి ఆలోచించినటువంటి ఆ దాఖలాలే లేవు. రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆలోచనలో ఇంత అటో ఇటో ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలకు కూడా ఎన్నికలలో ఓటు ఎట్లా పడాలి, ప్రజలను మోసం చేయాలి, ఇచ్చిన హామీలను ప్రారంభోత్సవాలు చేస్తుండు. ఆ ప్రారంభోత్సవాలు చేయడమేనా, వాటిని పూర్తి చేయడం ఉందా లేదా? అవిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ఇప్పుడు మోసపోరు. ఆల్రెడీ నువ్వు చేసిన మోసానికి ఆల్రెడీ ఇప్పుడు ఆవేదనతో ఉన్నారు వాళ్ళు. చూస్తే అర్థమవుతుంది కదా ఇక్కడ కేసీఆర్ సభకు ఎంతమంది హాజరయ్యారో. వీళ్ళంతా మనోభావాలు దెబ్బతిన్నోళ్ళే, రేవంత్ రెడ్డి మీద దెబ్బతిన్నోళ్ళే వీళ్ళు ఇక్కడ హాజరై కూర్చున్నారు. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళంతా. అదేం భాష, ఇదేం గోస. ప్రజల్ని గాలి కొదిలి శాపనార్థాల, ప్రజల్ని గాలి కొదిలి కేసీఆర్ మీద శాపనార్థాలు, కేటీఆర్ మీద శాపనార్థాలు, హరీష్ రావు మీద, మొత్తం బీఆర్ఎస్ నాయకుల మీద మొత్తం శాపనార్థాలే. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అదే పని, ఇంకొకటి లేదు. ఇక వన బాంబులు మెడలో పేగులు, మానవ బాంబులు మెడలో పేగులు. సీఎం మాట్లాడే భాషేనా మానవ బాంబులట. అంటే కేసీఆర్ను చూసి భయపడుతుండు కాబట్టి మానవ బాంబులు, మెడలో పేగులు వేసుకొని తిరుగుతాడట. సీఎం హోదాలో ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలే నా ప్రజలారా. ఒక్కసారి మీరు గమనించాలి ఈ మాటలన్నీ. మళ్ళా మోసపోవద్దు, కాంగ్రెస్కు కర్రు కాల్చి ఇక సురుకు పెట్టాలి. ఈ మాట కర్ర కాల్చి సురుకు పెట్టాలని 3 నెలల కిందనే కేసీఆర్ మస్తుగా మొత్తుకున్నాడు. కర్ర కాల్చి సురుకు పెట్టడం కాదు కానీ ఏ పని కూడా చేయలే. మంచిగా ఓట్లు గుద్దిరు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నిలబెట్టిరు. ఇప్పుడు అర్థమైపోతుంది. పొద్దున్న దాకా రాత్రి ఎప్పుడో కరెంటు పోవడం, పొద్దుగాల ఎప్పుడో కరెంటు పోవడం, పొలాల కాడ కరెంటు లేకపోవడం. రైతులు అప్పుడు హ్యాపీగా బతికిరు, సంతోషంగా బతికిరు. ఎప్పుడు పోతే అప్పుడు మీటర్ల కాడికి పోయి బోర్ల కాడికి పోయి కరెంట్ ఒత్తుకుంటే నీళ్లు పోసినటువంటి
విషయం ఉండే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అనేటువంటి ఆలోచనలో పడిపోయారు రైతులు మొత్తం. ఇక కేసీఆర్ పక్కకు జరగగానే కరెంటు నీళ్లు ఒక్కటెనక ఒకటి బంద్ అయిపోయినాయి. ఇక రైతుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పాలన, ఇక కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని కేసీఆర్ చెప్తుండే. ఇది కాంగ్రెస్ పాలనే, ప్రకృతి పాలన కాదు ఇది. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండ్రు. ఇక ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. వాస్తవమే, మనం కష్టపడి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణను ఇవాళ ఢిల్లీ చేతిలో పెట్టినట్టు అయిపోయింది. మళ్ళా మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే ఏం లాభం లేదు. ప్రజలకైతే ఇది ఫస్ట్ ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. మనం కష్టపడి ఆత్మ బలిదానాలు చేసుకొని పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొచ్చుకుంటే తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టినాం? ఇవాళ ఢిల్లీ చేతిలో పెట్టినాం. ఇక కరీంనగర్ కదనబేరి సభలో నిప్పులు చెరిగినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా 16 కార్పొరేషన్లు. ఇది ఇట్లా ఉన్నది, ఒకసారి ఈనాడు దినపత్రికలో చూద్దాం. ఇక జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ. విద్యుత్తుపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం ఒక కీలక నిర్ణయం తీసుకుందట. విచారణ చేపడదామండి. ఎన్డీఎస్ఏ బృందాలు ఆల్రెడీ విచారణ చేపడుతున్నాయి. వాళ్ళు ఇచ్చే నివేదిక అనుసరించి పునర్నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ మళ్ళీ ఇదొకటి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదేందో విచారణ చేపడతారట. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇక పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. ఇక మంగళవారం జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక మొత్తానికి వీళ్ళతోని విచారణ చేపడతారట. కాళేశ్వరం పైన ఈ న్యాయమూర్తులతోని విచారణ చేపడతారట. ఎన్డీఎస్కే బృందాలు ఆల్రెడీ విచారణ చేపడుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు గుంగిపోయినాయి పిల్లర్సు, ఇక వాటి సుందిల్లా ప్రాజెక్టు, ఇక వీటి మీద విచారణ చేపడుతూనే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రిపోర్టును బట్టి పునర్నిర్మించాలి అనేటువంటి ఆలోచన మొన్నటి దాకా ఆ మాటలు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు న్యాయమూర్తులతోని విచారణ చేపడతామని ఇప్పుడు ఒకటి ఇది క్యాబినెట్ మొత్తం మీద నిర్ణయం తీసుకున్నారట. క్యాబినెట్లో మంత్రివర్గంలో నిర్ణయం, ఇక మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక 100 రోజుల్లో 2 కమిషన్లు విచారణ పూర్తి చేయాలని కోరింది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఇక అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇక పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇక ఈ ప్రకటన చేసిరు కదా, ఆ ప్రకటన చేసినందుకే ఇప్పుడు న్యాయ విచారణ చేపిస్తామంటారు. పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కదా, మీరు విచారణ చేపిస్తా అన్నారు, ఎన్నికలకు ముందు కూడా చెప్పిర్రు, ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ఏడ నిలదీస్తాడో అన్నటువంటి ప్రజలు ఏడ నిలదీస్తారో అన్న భయంతో ఇప్పుడు మళ్ళీ కథ ముంగటేసుకున్నాడు. విచారణ చేపడతామని మళ్ళీ అంటురట. ఇక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిరట. ఇక కొత్తగా 16 కార్పొరేషన్లు, కుల వృత్తులకు ఆర్థికంగా అండా, ఇక అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవి ఎప్పుడు ఇస్తారు మరి? ఎన్నికలకు ముందా, ఎన్నికలు అయిపోయినాకనా? ఇక కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ, ఇక 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండులు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం మీద ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంకా కుల వృత్తులకు కొత్తగా 16 కార్పొరేషన్లు ఇవన్నీ మంత్రి మండలి సమావేశంలో మాట్లాడిరట. ఇవన్నీ మాటల వరకే ఉంటాయి కానీ చేతల వరకు మాత్రం పోయేటట్లు ఇవి. ఇక 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడంట. ఇక మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ కేసీఆర్ కుట్రలు, త్వరలో 10 లక్షల